కొట్టేసి కొడతా అమ్మగారు, ఆ రోజు అయ్యగారిని కొట్టింది వీళ్ళే. పీక పీసుకేసి వాడు నోరు విప్పాడంటే మనం దొరికిపోతాం. మనం దొరికిపోతే బ్రతికిన చచ్చినట్టే. రే రే ఏం చేశారా? ఏం చేశారా? మమ్మీ, మమ్మీ, వైదిక వెళ్దాం పదా. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత
నువ్వు ఇక్కడే ఉండు. పడతాగా. ఒక్క క్షణం ప్రాణం పోయినట్టు అయిపోయింది. అది కావాలని నన్ను టార్గెట్ చేసిందో లేదంటే నా మీద డౌట్ వచ్చేలా చేసిందో అర్థం కావట్లేదు. పృథ్వీ ఆపకపోయి ఉంటే పుణ్యం ఈ రోజు నన్ను చంపేసి ఉండేది. ఈ రోజు రాత్రికి పున్నమిని ఎలాగైనా లేపేద్దాం వైదిక. ఆ పున్నమికి ఇదే ఆఖరి రోజు అవ్వాలగ్నిదేవ్. రేపటి సూర్యోదయాన్ని ఆ పున్నమి చూడకూడదు. చేసింది మనమని అనుమానం రాకూడదు. మన చేతికి మొట్టంటకుండా ప్లాన్ చెయ్యాలి. ఇప్పుడు శివదేవ్ బాబు గారి మీద అటాక్ చేసిన వాళ్ళని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అసలు ఇటువైపు రావద్దని చెప్పాలి. లేదంటే ఆ పున్నమిని లేపేయడం వాళ్లతోనే ప్లాన్ చేయాలి. ఎవరికైనా తెలిసినా జాతరలో జరిగిన గొడవకి ప్రతీకారంగా చంపేశారనుకుంటారు. అవును వైదిక, అలాగే ప్లాన్ చేద్దాం. ఈ పున్నమి రాత్రే ఆ పున్నమికి చివరి రాత్రవ్వాలి. ఆ పున్నమితో పాటు ఈ పృథ్వీ సంగతి కూడా చూడాలి. నాటకం అని చెప్పి వెధవ నాటకాలు ఆడుతున్నాడు. ఈ నాటకమే జరిగితే జాబిల్లి గురించి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాటకం జరగకూడదు. వద్దు వైదిక, ఇప్పుడే మనం శివదేవన్నయ్య మీద అటాక్ చేయించాం. దొరికిపోతామేమో అనుకున్నాం. అమ్మవారి దయ వల్ల తప్పించుకున్నాం. మళ్ళీ మనం ఆడే నాటకంలో గనక దొరికామంటే ఇప్పటి వరకు యాక్సిడెంటల్గా జరిగాయనుకుంటున్న వాటన్నిటికీ మనమే కావాలని చేసినట్టు దొరికిపోతాం. ఆ పొద్దు వైదిక, నాటకాన్ని వేయనిద్దాం. కానీ జాబిల్లి జాడ తెలుసు అని ఎవడైనా వస్తే వాణ్ణి వేసేద్దాం. అర్థమైందా? అయినా ఆ సంగతి నేను చూసుకుంటా, నువ్వు టెన్షన్ పడకు. ఈ జాతర అవ్వగానే మనం హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోవాలి. పున్నమి, వాళ్ళను నువ్వు బాగా కొట్టావు. అమ్మా పున్నమి, సాక్షాత్తు ఆ అమ్మవారే నీ రూపంలో వచ్చి నా బిడ్డని కాపాడిందమ్మా. అమ్మగారు, ఆ రోజు అయ్యగారిని చంపాలని చూసింది వాళ్లే. ఈ రోజు చంపాలని చూసింది కూడా వాళ్లే. అయినా అయ్యగారిని చంపితే ఎవరికి ఏం లాభం ఉందో తెలీదు, కానీ మీరు అయ్యగారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మగారు, మీరు నన్ను ఎందుకు నెట్టారు? నేనెప్పుడు నెట్టాను పున్నమి? నేను ఆ రౌడీని నెడితే వాడు నీ మీద పడ్డాడు. జాతరలో జాబిలి దొరుకుతుందనుకుంటే జాలి దయాలేని గూండాలెదురయ్యారు. సమయానికి పున్నమి వచ్చి కాపాడింది కాబట్టి సరిపోయింది. అమ్మో, లేకపోతే మన శివదేవన్నయ్య మనకి దక్కేవాడే కాదు.
అమ్మా ముందిక్కడి నుంచి బయలుదేరి వెళదాం. శివదేవ్ గారికి ఏమైనా జరిగితే మంచిది కాదు. ప్రతిసారి కాపాడ్డానికి ఎవరుంటారమ్మా? వెళ్ళిపోదామమ్మా. అమ్మా అంకుల్కి ఏం కాదమ్మా. అంకుల్ కోసమే మేము ఈ నాటకం ఆడాలనుకుంది. ఏదేమైనా సరే ఈ నాటకం ఆడాల్సిందే. అర్థం చేసుకో పృథ్వీ. ఇప్పుడు జరిగింది చూశాక కూడా ఇంకా ఈ నాటకాలు ఆడ్డాలంతా అవసరమా చెప్పు? అది కాదు చిన్నయ్య గారు. మీరింతకాలం ఏం చేసినా కూడా శివదేవ అయ్య గారి సంతోషం కోసమే చేశారు కదా. చివరిసారిగా ఈ ప్రయత్నం చేద్దాం. జాబిల్లి దొరుకుతుందనే నమ్మకం నాకుంది. అలాగే చేయండి పృథ్వీ. అమ్మ పున్నమి, నువ్వు వీళ్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నావు. నీ తెగింపు సూతా ఉంటే నాకు చాలా భయంగా ఉండదు తల్లి. అమ్మా, నా తెగింపులో అందరూ నీ పెంపకాన్ని చూస్తున్నారు. నువ్వేం భయపడకమ్మా. ఇంత జరిగినా ఈ నాటకం ఆడడం అవసరమా? నీకేమన్నా అయితే నేను ప్రాణాలతో ఉండగలనా చెప్పు? అమ్మా, ఇచ్చిన మాట తప్పితే కూడా ప్రాణం పోయినట్టే కదా. రాజవంశంలో పుట్టాల్సిన బిడ్డ నీ కడుపున పుట్టింది. అయినా నువ్వు కూడా రాజవంశం బిడ్డలాగే పెంచావు. నీ కడుపులో ఉండగానే అన్ని విద్యలు నేర్చుకున్నట్టుంది. ఇది రాదు అది వచ్చు అని లేదు. పున్నమికి రాని విద్యే లేదు. పున్నమి బంగారం. పున్నమిని ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నా మీదకే శూలం ఎత్తుతుందా? చెప్తాను దాని సంగతి. పదండి, ఇంటికి బయలుదేరదాం. అంగరంగ వైభవంగా జరిగిన ఈ జాతరలో చివరి ఘట్టం ఈ నాటక ప్రదర్శన. మన గూడానికి అండదండలుగా ఉంటున్న ఈ రాజావారి కుటుంబ కథను చెప్పే నాటకం, నాటక ప్రదర్శన. ఇది కథ కాదు, జీవితం. దీని ద్వారా అయినా వారి యొక్క ఆశ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజావారు, కోటలో యువరాజు, నేను గూడెం పిల్లను. మన మధ్య ప్రేమని ఎవరూ అంగీకరించరు. చూడు కమలి, నేను రాజుని. నేను చెప్తే కాదనే వాళ్ళు ఎవరుంటారు? మీ నాన్నగారు మీ అమ్మగారు నా ప్రేమని కాదనరు. నన్ను నమ్ము కమలి.
రాజావారు, నేను తల్లిని కాబోతున్నాను. రాజావారు, నన్ను నా బిడ్డని రాజమహల్కి తీసుకెళ్తారా, లేదంటే మీరే గూడెంకి వచ్చిపోతూ ఉంటారా? అలా అడుగుతున్నావేంటి కమలి? నిన్ను రాజ్మహల్కి తీసుకెళ్తాను. నా వారసురాలని చెప్పి నా బిడ్డని పరిచయం చేస్తాను. మన బిడ్డ అచ్చం అమ్మ పోలికలతో పుట్టింది కదా కమలి. తను అచ్చం నాన్న పోలికలతో పుట్టింది. అవును రాజావారు, మన బిడ్డకి ఏం పేరు పెడదాం? కార్తీక పున్నమి రోజు పుట్టింది. జాబిలిలా వెలిగిపోతుంది. జాబిల్లి. వెన్నెల్లో జాబిల్లి అన్నారు. ఆ పేరే పెడదాం. బాగుంది. జాబిల్లి. జాబిల్లి. వెన్నెల్లో జాబిల్లి అన్నారు. అంతకన్నా మంచి పేరు ఇంకేముంటుందండి? హలో బాబుగారు, రాజావారు త్వరగా ఇంటికి రమ్మని చెప్పమన్నారు. సరే, ఇప్పుడే వస్తాను. ఏమైంది రాజావారు? ఏం లేదు కమలి, నేను మహల్కి వెళ్ళి అందరినీ ఒప్పించి నిన్ను జాబిలిని తీసుకెళ్తాను. కాపాడండి, ఎవరైనా కాపాడండి. శివ, కాపాడండి. కాపాడండి. శివ, కాపాడండి. శివ. జాబిల్లి, ఇదిగో ఇదిగో జాబిల్లిని తీసుకో తీసుకో శివ, జాబిల్లి. ఎవరైనా కాపాడండి. కమలి, ఎవరైనా కాపాడండి. మీకేం కాదు, నేనున్నాను. నేను కాపాడుకుంటాను, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. అదండి జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ జాబిలి బతికే ఉందని గురువు గారు, సోదావిడ అందరూ చెప్తున్నారు. కానీ ఎక్కడుందో తెలియదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాకు తెలియజేయండి.